హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చక్కటి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక ఆడపిల్ల చిన్నతనం నుండి పెరిగి పెద్దదై చదువుకొని పెళ్లి చేసుకొని ఇంటిని చూసుకుంటూ బండెడు చాకిరీ చేస్తూ భర్తను ఆఫీస్కి పంపించి కొడుకుని కాలేజీకి పంపించిన తర్వాత ఒక ముద్ద అన్నం తిని కాస్త విశ్రాంతి తీసుకోవటం కోసం ఓ ఇల్లాలు పడిన పాట్లు లేదా తిప్పలు ఈ కథలో మనం వింటాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ కథ. అందరూ చక్కగా వినండి. వింటున్నప్పుడు కాస్త చిరునవ్వు మీ పెదవులపై వచ్చిన ఒక కామెంట్ అయితే చేయండి, కథ చాలా బాగుంది అని. నేను కూడా చాలా సంతోషిస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళ్తే, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక గంట సేపు ప్రశాంతంగా నిద్రపోవాలని నా చిరకాల వాంఛ. తెల్లవారుజామున లేచి కాఫీ డికాక్షన్లు, కుక్కర్ కూతలు, లంచ్ బాక్సుల పర్వం ముగించుకొని మా ఆయన్ని ఆఫీస్కి మా వాడిని కాలేజీకి పంపించేసి ఓ 2 గంటల్లో ఇంటి పనులు చూసేసుకొని 4 మెతుకులు తినేసి భోజనం అయిందనిపించాక కొంచెం సేపు నడుం వాల్చటంలో ఉండే ఆనందమే వేరు. అసలే అలసిన శరీరం, ఆపై కడుపు నిండిన మత్తు కూడా తోడై కళ్ళు మూతలు పడిపోతుంటే చలికాలంలో అయితే దుప్పటి కప్పుకొని, ఎండాకాలంలో అయితే కూలర్ పెట్టుకొని సుగప్తావస్థలో తేలిపోవటం ఆహా ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు నన్ను అడిగితే రాత్రి నిద్ర యాంత్రికం. బడిగంట కొట్టినట్లు 10 అవ్వగానే టీవీ కట్టేసి లైట్లు ఆర్పేసి అదేదో డ్యూటీలాగా పండుకుండిపోతాం. కానీ మధ్యాహ్నం నిద్ర అలౌకికం. ఆ సుఖాన్ని ఆస్వాదించటానికి భావుకత్వం కావాలి. ఎక్కాల పుస్తకానికి పద్య కావ్యానికి ఉన్నంత తేడా ఉంది రెండింటికి. నాకు భావుకత అయితే ఉంది, కానీ ఆ సుఖాన్ని అనుభవించే అదృష్టం మాత్రం లేదు. ఇది నిరాశావాదం కాదు, యథార్థవాదం అని నా దీనగాథ వింటే మీకే తెలుస్తుంది. నా చిన్నతనంలో మా నాయనమ్మ మధ్యాహ్నం అయ్యేసరికి ఎక్కడెక్కడో ఆడుకుంటున్న మమ్మల్ని అందరినీ రెక్కపట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చేసి పడుకోబెట్టేసేది. మిట్ట మధ్యాహ్నం ఎండ పిల్లలకి మంచిది కాదు అంటూ. నాకు మాత్రం ఆటలు వదిలేసి ఇలా పడుకోవటం విసుగనిపించేది. ఈ భావుకత అప్పట్లో ఉండేది కాదులేండి. మా నాయనమ్మకి దొరకకుండా దాక్కున్నా అదేమిటో ఆవిడకి తెలిసిపోయేది. నన్ను ఇంట్లోకి లాక్కొచ్చి నేను కళ్ళు మూసుకునేదాకా జోకొట్టేది. ఆ బలవంతపు బొబ్బో పెట్టడం ఇప్పుడు విలువ అప్పుడు నాకు తెలియలేదు. అందుకు పెద్దయిన తర్వాత నేను విచారించని రోజంటూ లేదు. నేనేం కోల్పోతున్నానో తెలిసొచ్చేసరికి నన్ను బళ్ళో వేసేశారు. 12 సంవత్సరాల పాటు నా మధ్యాహ్న నిద్రని స్కూలుకి ఎదురు ఫీజు ఇచ్చి మరీ రాసిచ్చేశారు. ఇంకా నా ఆశలన్నీ కాలేజీ పైన పెట్టుకొని ఎలాగోలాగా 10వ తరగతి కానిచ్చాను. జూనియర్ కాలేజీలో సీట్ వచ్చింది. ఒక్క పూటే క్లాసులు ఎంచక్క. కాకపోతే కాలేజీకి ఇంటికి దూరం. ఓటమిని అంగీకరించిన నా యువరక్తం పాదరసంలా పనిచేసింది. పోనీ బస్సులోనే ఓ కునుకు తీస్తే పోలా అని బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చింది. గంట ప్రయాణం, కిటికీ సీటు పట్టేసుకొని మొదటి స్టాప్లో బస్సు ఎక్కితే ఇంకా ఆఖరి స్టాపే దిగేది. ఇదేదో బాగుందనుకుంటే ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఒకటి, నేను నిద్రలో జోగుతూ ఉంటే మా ఫ్రెండ్స్ చూసి నవ్వే అవకాశం ఉంది. 2, నా మెడలో అమ్మ వేసిన బంగారపు గొలుసు, దాని భద్రత. కాలేజీకి పంపించే మొదటి రోజు నుంచి గొలుసుతో పాటు దాన్ని ఎప్పటికప్పుడు ఎలా చూసుకుంటూ ఉండాలో ఓ నియమావళి తయారు చేసి నా చేత బట్టి కొట్టించిందమ్మ. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే నాకు అసలు గుదిబండే వద్దన్నా వినిపించుకోలేదు. ఇంకేం నిద్రపోతాం ఇన్ని కష్టాల మధ్య అనుకున్నాను. కానీ నా నిద్రకు అసలు ఇవేవి పట్టవని తెలిసిపోయింది. బస్సు కదలగానే ఉయ్యల ఊపినట్టయి ఒకటే మగత. నిద్ర సుఖమే కాదు, బాధ్యత నామోషీలు కూడా ఎరుగదు. ఒకసారి ఈ ఆనందానందంలో ఆదమరిచి ఆఖరి స్టాప్లో బస్సు దిగలేదు. మళ్ళీ బస్సు 2వ ట్రిప్పు వెళ్తుండగా మెలకువ వచ్చింది. నేనెవరిని, ఎక్కడున్నాను వంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానం లభించక బస్సు దిగి ఇంటి వైపు వెళ్ళే ఇంకో బస్సు పట్టుకొని మొత్తానికి ఇల్లు చేరాను. అప్పటికే అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు. ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకున్నాను. ఆ దెబ్బకి నాకు బస్సులో నిద్ర ఫోబియా వచ్చేసింది. ఇక జాగృత అవస్థలోనే జూనియర్ కాలేజీకి బస్సు ప్రయాణాలు జరిగిపోయాయి. డిగ్రీ కూడా చదివితే డిటోగా ఉండేదే వ్యవహారం. కానీ ఇంటర్ అవ్వగానే నా పెళ్లి కుదిరింది. పిల్లవాడు ఎలాంటివాడు, ఇలాంటి విషయాలు అమ్మానాన్నలు కనుక్కుంటూ ఉంటే నేను మాత్రం వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం పడుకునే సాంప్రదాయం కానీ, బలవంతంగా పడుకోబెట్టే నాయనమ్మలు కానీ ఉన్నారేమోనని ఆరా తీశాను. నా విచారణ ఫలితాలు పెళ్ళైన తర్వాతే తెలిసొచ్చాయి.
నా స్వప్నాలు చెల్లాచెదురు చేసేస్తూ, మా అత్తగారు పగటిపూట నిద్ర మెరుగవమ్మ, ఇంటి ఇల్లాలంటే చలాకీగా బొంగరంలా తిరుగుతూ ఆ పని ఈ పని చేసుకోవాలి, తప్పితే ఇలా బద్ధకంగా పడి నిద్రపోకూడదు అని ఫత్వా జారీ చేసేశారు. అక్కడితో ఆగకుండా నాకెక్కడ నిద్ర అలవాటవుతుందోనని మధ్యాహ్నం కల్లా బియ్యంలో రాళ్ళేరటం, చింతకాయ పచ్చడి పెట్టడం, చీరలు గంజి పెట్టుకోవటం, అలమారాలు సర్దుకోవటం వంటి పనుల ప్రణాళిక సిద్ధం చేసి ఉంచేవారు. ఆ సంఖ్యాంక జీవుల పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడికి ఓ పూట సెలవు దొరకటం సులభం నాతో పోలిస్తే. ఈ బిజీ మధ్యాహ్నాల మధ్య నాకు పిల్లాడు పుట్టి నర్సరీలో చేరే వయసుకు కూడా వచ్చేశాడు. వాడిని చూస్తే నాకు భలే ఈర్ష్యగా ఉండేది. వాడిలాగా నాకు స్లీపింగ్ పీరియడ్ లేదుగా. ఇంతలో మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది అనకూడదు కానీ భలే ఆనందం కలిగింది నాకు అప్పుడు. నిద్రను నియంత్రించే నిరంకుశ నియంత అయిన మా అత్తగారి హయాం నుంచి స్వేచ్ఛాయుత సుగప్తి సమయాల దిశగా వెళ్తున్నాను నేను. కొన్ని మధ్యాహ్నాలు కొత్త ఇల్లు సర్దుకోవటంలో గడిచిపోయినా పాత రోజులన్నీ నావే అన్న ధీమాలో ఉన్నాను నేను. కానీ అప్పటికే దైవం వేరే తలస్తున్నాడని నాకు తెలియలేదు. ఒక్కానొక శుభ మధ్యాహ్న పనులన్నీ తెముల్చుకొని కళ్ళు నిద్రమత్తుతో మూసుకుపోతుండగా మంచాన్ని సమీపించాను. మావాడు బాగా ఎక్కి తొక్కేశాడేమో. దుప్పటంతా చిందర వందరగా ఉంది. దిండ్లు 4 మూలలా విసిరేసి ఉన్నాయి. అలాగే పండుకుండి పొమ్మంటుంది శరీరం. చక్కగా సర్దుకున్న తర్వాతేనని భీష్మించు కూర్చుంది బుద్ధి. కొన్ని ఘడియల మౌన పోరాటం తర్వాత తాను ఓడిపోయానని చిన్న నిట్టూర్పు వదిలి మంచాన్ని నీట్గా సర్దటంలో బుద్ధికి సహకరించింది శరీరం. ఇప్పుడు మంచం శయనార్హమైందని బుద్ధి సర్టిఫికేట్ ఇచ్చి ఓ గంట విశ్రమించటానికి సిద్ధపడింది. కళ్ళు మూసుకున్నాను. ఓ మినీ కళ మొదలైంది. నేను ఎక్కడో మెట్లు ఎక్కుతున్నాను. 1, 2, 3 మెట్లు ఎక్కుతూ జారాను. అంతే. ఉలికిపడి లేచేశాను. చుట్టూ చూశాను. నా పిచ్చి కాకపోతే మంచం మీద మెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? గాఢ నిద్ర పట్టే ముందు ఇవన్నీ మామూలే అని నన్ను నేను సమాధానపరుచుకొని ఓ పక్కకు తిరిగి పడుకున్నాను. నిద్ర రాదే. ఇంకో వైపుకు తిరిగాను. నా ఇందాకటి ఉలికిపాటు నిద్ర మత్తుని ఒక్క క్షణంలో వదిలిచేసింది. ఇంకా గడియారం ముళ్ళులా ఎన్ని వైపులు తిరిగి ఏం లాభం? ఆ రోజు విజిటింగ్ అవర్స్ అయిపోయాయన్నట్లు తలుపులు వేసేసుకుంది నిద్రాదేవి. ఇంకా వట్టిగా మంచం మీద దొర్లకు పిల్లాడికి ఏ జంతికలో స్వీట్ చేసి పెట్టు అంది బుద్ధి. శరీరం లేవక తప్పింది కాదు. అంతా మా అత్తగారు చేసిన దురలవాటు మహిమ. ఇంకొక మధ్యాహ్న వేళ పనులన్నీ ముగించుకొని తీయని నిద్రలోకి జారాను. ఈసారి మెట్ల కాలల్లాంటివేమీ రాలేదు. పొద్దున్నుంచి బాగా పని అయిందేమో. ఒళ్ళు మరిచేంత నిద్ర. లీలగా ఏదో వినిపిస్తుంది. గాంధర్వ గానమా? మళ్ళీ అదే ధ్వని. ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం బిగ్గరగా, చాలా దగ్గరగా. అచ్చు మా కాలింగ్ బెల్లులా ఉంది. గబుక్కున కళ్ళు తెరుచుకున్నాయి. లా ఉండటం కాదు, మా కాలింగ్ బెల్లే. స్వర్గద్వారంలోకి అడుగు పెట్టుతుండగా నీకు ఇంకా భూమి మీద ఆయుష్ ఉంది అను ఎవరో వెనక్కి లాగేసినట్టు అనిపించింది ఆ క్షణంలో నాకు. నా నిద్రకి అంతరాయం కలిగించి నిరంతరాయంగా మోగుతుంది బెల్. అసలు ఈవేళప్పుడు ఎవరు? ఈయన లంచ్కి ఇంటికి రారే. మావాడ ఒంటిపూట బళ్ళు కూడా కాదే. ఇలా రకరకాల ఆలోచనలతో సతమతం అవుతూ తలుపు తీశాను. తల మీద పెద్ద గంపతో నించుంది ఓ స్టీల్ సామాన్లామె. చీరలేవన్నా ఉంటే ఇవ్వరాదమ్మా అని అడుగుతుంది. ఆ మాంతం పెళ్ళు బిగిన కోపాన్ని ఎలాగో తమాయించుకున్నాను. ఒక్క క్షణం ఆలోచించి ఆమెను అక్కడే కూర్చోబెట్టి లోపలికెళ్ళాను. నా అలమారా తెరిచి నేను కట్టుకుంటున్న చీరల్లోంచి మంచివి 2 లాగి మ్యాచింగ్ బ్లౌజులతో సహా తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాను. ఆమె వాటినన్నిటినీ విప్పి చూసుకుంది. వీటికైతే ఇదిగో ఓ ఇడ్లీ స్టాండు, 5 లీటర్ల గిన్నె అని ఏదో చెప్పకపోతుంటే ఆమె మాటల్ని మధ్యలోనే తుంచేశాను. ఆమె నా నిద్రను తుంచేసినట్లుగా. సామానేం అక్కర్లేదు, ఈ చీరలు ఊరికేనే తీసుకెళ్ళొచ్చు, కానీ ఒక షరతు అని అడిగాను. అసలు ఆమెతో ఇలా ఎవరు మాట్లాడారనుకుంటా. నా వైపు వింతగా చూస్తుంది. ఇంకెప్పుడు మధ్యాహ్నం పూట నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అలా చేయకుండా ఉంటే నీకు అప్పుడప్పుడు మంచి చీరలు ఇస్తూ ఉంటాను అని ముగించాను. ఆమె కళ్ళు మెరిశాయి. ఎన్నో గడపలేకి గంటల తరబడి బేరాలాడిన తర్వాత వచ్చే చీరలు నా జోలికి రాకుండా ఉండటం మాత్రం చేత దొరుకుతాయి మరి ఆ అమ్మాయికి. భలే మంచి బేరం అనుకుంటూ చీరలు తీసుకొని వెళ్ళిపోయింది. నిజంగా పాపం మాట మీద నిలబడే మనిషే. ఆ తర్వాత ఎప్పుడు కాలింగ్ బెల్ కొట్టిన పాపాన పోలేదు.
కానీ నాకు నిద్రభంగం కలిగించడానికి వేచి ఉన్న శక్తుల్లో ఆమె ఒక పరమాణువు మాత్రమే అని అనుభవం మీద తెలిసొచ్చింది. నాలాంటి గృహిణీలు ఖాళీగా ఉంటారని మధ్యాహ్నం మాత్రమే టార్గెట్ చేసే సేల్స్మెన్, మీరు ఏ టూత్పేస్ట్ వాడతారు అంటూ ఆరా తీసే అభిప్రాయ సేకరణదారులు, ఇంటి గేటుకి చిన్న మెయిల్ బాక్సులు వేలాడదీసిన సంతకం తీసుకొని కానీ ఉత్తరాలు ఇవ్వని కొరియర్ వారియర్లు, వర్షం వస్తుంది బట్టలు తీసేయండి అని ఏమీ అనలేని సహృదయతతో హెచ్చరించే పక్కింటి వాళ్ళు, వీళ్ళందరూ దయతలిచి వదిలేసిన ఏదో అడ్రస్ వెతుక్కుంటూ పొరపాటున మా ఇంటి తలుపు తట్టేవారు. వీరంతా నా నిద్రభంగానికి ఇంద్రుడు పంపిన అప్సరసల్లా డ్యూటీలు వేసుకున్నట్టుగా నా కంటి మీద కునుకు లేకుండా చేశారు. పెద్ద పెద్ద హోటల్లో రూమ్ బయట డూ నాట్ డిస్టర్బ్ అని రాసున్న కాగితం ముక్క తగిలించేస్తే ఇంకెవరు ఆ తలుపు గది తట్టరట. మా ఇంటికి ఇలాంటి ఉపాయం ఎవరైనా ఆలోచిస్తే బాగుండు. అయినా ఆ ఉపాయం నన్ను బయట వారి నుంచి కాపాడుతుందేమో కానీ ఇంట్లో ఉన్న ఫోన్ సంగతో నిద్రాదేవి ఒడిలోకి అలా జారుకోగానే ఇలా మోగుతుంది. చటుక్కున మెలకువ తెచ్చుకొని ఊళ్ళోకి దిగిన ఆడపడుచో ఏదైనా కావాల్సి వచ్చి మా వారో అని గాబరాగా వెళ్ళి ఫోన్ ఎత్తితే కొంచెం ప్రశాంతత అప్పిప్పించమ్మా అనాలనిపించిన తన డ్యూటీ తను చేసుకుంటున్న ఆ టెలిమార్కెటింగ్ అమ్మాయిని ఏమీ అనలేక అవసరం లేదమ్మా అని మాత్రం చెప్పి ఫోన్ పెట్టేస్తాను. నా నిద్ర కోసం ఫోన్ పక్కన పెట్టేసే అంత కుర్రతనము కాదు, అలా అని నిద్రను త్యాగం చేసే అంత పెద్దరికమూ లేదు. నడి వయసు అంటే ఇదేనేమో. ఎన్ని అవాంతరాల మధ్య ఇంకా మినుకుమంటున్న నా కొనుకు తీయాలనే ఆశని ఆర్పేయడానికి 2 విషయాలు తెలిసాయి. ఒకటి, మా వీధిలో మిట్ట మధ్యాహ్నం వేళ దొంగతనాలు ఎక్కువయ్యాయట. రెండోది, ఓ స్త్రీల టీవీ ప్రోగ్రాంలో తిన్న వెంటనే పడుకుంటే ఆడవాళ్ళు లావెక్కుతారని పరిశోధనలో తేలిందంట. ఇక నా యాతన చూడాలి. ఓ కుర్చీ వేసుకొని వరండాలో కాపలా కాయటం మొదలుపెట్టాను. అదేదో జోకులో చెప్పినట్టు అలికిడి అయినా అవ్వకపోయినా దొంగోడొచ్చాడనే సందేహం. ఓ 10 నిమిషాలు దాటాక కునుకు పట్టేయటం, పైగా జోగుతూ ఉండటం వల్ల మెడ పట్టేయటం. ఇలా కాదని ఓ పుస్తకం తెచ్చుకున్నాను కూడా. కానీ పుస్తకం పట్టుకున్న కొన్ని లిప్తల్లోని అక్షరాలు మసకైపోవటం, పై వరుసలో ఉన్న అక్షరాలు కింద వరుసలో కలిసిపోవటం, కళ్ళు అక్షరాలను వెంబడించిన భావం అర్థం కాకపోవటం, ఆఖరికి పుస్తకమే చేయి జారిపోవటం వంటి పరిణామాలు సంభవించాయి. పోని లోపలికెళ్ళి ప్రశాంతంగా నిద్రపోదామా అంటే ఉబకాయ మరియు చొరభయాలు. ఇంకా నా భయాలకి లొంగి నేను జీవితాంతం నా కోరికను నిద్రపుచ్చేయవలసిందేనా అన్న నిరాశ కలిగింది. నిద్రలేని వారికి దేవుడే దిక్కని ఆ పైవాడికి నా కష్టాలు మొర్రపెట్టుకున్నాను. ఏమమ్మా ఊర్మిళ, అన్నేళ్ళ నీ నిద్ర రహస్యం ఏ మంత్రమమ్మా అంటూ పురాణాలలోని దేవతలందరికీ నా గోడు వెలువచ్చుకున్నాను. ఇక కుంభకర్ణుడే తరువాయి. స్త్రీల వ్రతాల్లో నిద్రాదేవిని ఉపాసించే ఉపాయాలు ఏమైనా ఉన్నాయేమోనని కనుక్కున్నా. ఛీ, ఇదేం దరిద్రం అని కసురుకున్న పిన్నిగారులే తప్ప అర్థం చేసుకునే ఒక్క ముత్తైదువు కనిపించలేదు. ఈలోగా చట్టంలాగా కాలం కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూస్తూ ఉండగానే మావాడు కాలేజీకి వచ్చేశాడు. సెలవులు వచ్చి కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు వాడు. ఇది నా మంచికే, వాడికి ఇల్లు అప్పచెప్పి పడుకుందామని పథకం వేశాను నేను. కానీ వాడు వేరే పన్నాగంలో ఉన్నాడు. బోరుగా ఉంది, సినిమాకి వెళ్దాం రా అమ్మా అన్నాడు. నేనెందుకురా, నీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చుగా అన్నా. తప్పించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ వాళ్ళతో ఎప్పుడు వెళ్తూనే ఉంటాను. మనిద్దరం సినిమా చూసి ఎన్ని రోజులైందో అని కరెక్ట్గా సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు. ఇంకా కాదనేదేముంది, మ్యాట్నీకి బయలుదేరాం. హాల్లో కూడా నిద్రపోవచ్చనే దురాలోచన వచ్చింది నాకు. ఏసీ హాలు, సెక్యూరిటీకి పక్కనే సుపుత్రుడు, ఇంకేం కావాలి. సినిమా మొదలైంది. ఏ ఫైటింగులో ప్రేమ కథలో ఉండే కుర్రకారు సినిమానో అనుకున్నాను. కానీ తీరా చూస్తే అది మాయాబజార్ కలర్లో. నిద్ర సంగతి దేవుడెరుగు. కనురెప్పలార్పితే ఒట్టు. నిద్ర వంచితనై సినిమా హాలు నుంచి బయటకు వస్తుంటే ఆ సినిమాలోంచి ఓ పాట గుర్తొచ్చింది. బలి బలి బలిదేవా బాగున్నదయ్యా నీ మాయ. మా వాడు ఒకరోజు టీవీ చూస్తూ నిద్రపోయాడు. టీవీ ఆఫ్ చేయలేదేమోనని చూస్తే ఆఫ్ చేసే ఉంది. తర్వాత చెప్పాడు వాడు, టీవీలో స్లీప్ మోడ్ అని ఉంటుందంట. టైమర్ ఫిక్స్ చేసేస్తే ఆ టైం కల్లా దానంతట అదే స్లీప్లోకి వెళ్ళిపోతుందంట. హితోస్మి. ఈ విషయంలో నేను యంత్రాల కన్నా తీసి కట్టేనన్నమాట.
ఈ యంత్రానికి కనిపెట్టింది ఇంగ్లీష్ వాళ్ళేగా. ఎంతైనా సుఖపడటం వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. వాళ్ళు నాలాగా మధ్యాహ్నం నిద్ర ప్రియులేనట. వాళ్ళు చక్కగా మధ్యాహ్నం నిద్రకి సియోస్తా అనే పేరు పెట్టుకున్నారు కూడా. పైగా ఆఫ్టర్ లంచ్ స్లీప్ ఏ వైల్ అన్నది ఆంగ్ల ఆరోక్తి. నా జీవితంలో సగభాగం గడిచిపోయింది. ఇంటికి కోడలు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. తన ఇల్లు అన్న భావన కలగాలని నేను ఆ అమ్మాయి మీద ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఆ అమ్మాయి అడగకపోయిన మధ్యాహ్నం నిద్రపోయే స్వతంత్రం కూడా ఇచ్చేశాను. కానీ ఆ అమ్మాయికి ఒక క్షణం ఖాళీగా ఉంటే తోచదు. ఈ 2 ఏళ్లలో నా దగ్గర నుంచి వంటలు, ఇంటి బాధ్యతలు అంతా నేర్చుకుంది. ఇంకా నాకు ఎటువంటి బెంగ లేదు. ముఖ్యంగా నా సియోస్తలకి ఎటువంటి అడ్డు లేదు. అంతా కోడలే చూసుకుంటుంది. ఇక నుంచి మధ్యాహ్నం పూట హాయిగా కునుకు తీసేయొచ్చు అని తృప్తిగా అనుకుంటూ మెల్లగా మంచం మీద నడుం వాల్చాను. మా వాడు మా బెడ్రూమ్కి పెట్టించిన ఏసీ ఆన్ చేసుకున్నాను. ఎవరో సమ్మోహనాస్త్రం ప్రయోగించినట్లు నిద్ర కమ్ముకుంటుంది. కలలు లేని గాఢ నిద్రలోకి జారుకోబోతుండగా అత్తయ్య అని నా కోడలు గొంతు వినిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచి చూశాను. చేతిలో ఏవో కాగితాలు మెడికల్ రిపోర్టుల్లా ఉన్నాయి. అవి చదువుతూ నా వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ మనవడో మనవరాలో అనుకుంటా అంది నా కోడలు. కథ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.